1 యోహాను 1వ అధికారం 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఒకటో యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపమును మనం ఒప్పుకునే ఎట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. அந்த வசனத்துல நான் குறிப்பிட்டு காண்பிக்கிற ஒரு வார்த்தை, ஆண்டவர் எல்லா பாவங்களையும் அவர் மன்னிக்கிறார். అవును, ఈ యొక్క వాక్యంలో నేను ప్రధానంగా చెప్పాల్సిన వాక్యం ఏంటంటే సమస్త పాపం నుండి మన దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. எல்லா அற்புதங்களை காட்டிலும் இது ஒரு மேலான ஒரு அற்புதம். అన్ని అద్భుతాల కంటే కూడా ఇది గొప్పదైనటువంటి అద్భుతం. ఇది எனக்கு தெரிந்த பாவங்கள் எனக்கு 1% தான். నాకు తెలిసినటువంటి పాపములు 1% మాత్రమే. ஆனா நான் இந்த வாழ்நாள் இந்த பூமியில நான் 100 வருடங்கள் வாழ்கிறேன் என்றால் என் வாழ்க்கையிலிருந்து புதியதான பாவங்கள் நான் பார்த்து கொண்டே இருப்பேன். అయితే నేను ఈ యొక్క భూమి మీద మరి నేను 100 సంవత్సరాలు నేను జీవించానంటే నేను ఒక్కొక్క దినము వేరే వేరే కొత్త పాపాలు నేను మరి చూస్తూనే ఉంటాను. இயேசுவானவர் என்னை தம்முடைய இரத்தத்தினால 100% என் எல்லா பாவங்களும் மன்னிக்கப்பட்டதாக தான் தேவன் என்னை பார்க்கிறார். అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు నా యొక్క పాపములన్నిటిని మరి 100% మరి క్షమించినట్టుగా చూస్తున్నాడు. நாம் பாடினது போல அவர் மிகுந்த இரக்கம் உள்ளவரா இருந்து 100% என்னுடைய பாவங்கள் மன்னிக்கப்பட்டபடினால்தான் பிதாவுக்கு முன்பாக நான் நீதிமானா நான் நிற்கிறேன். అవును, మనం పాడినట్టుగా మనము 100% మనం మన్నించబడిన వారంగా మనము దేవునికి ముందుగా మనం ఉంటున్నాము. நான் ஒரே 1% தான் என் வாழ்க்கையில் என்னுடைய பாவங்கள் வெளிவந்திருக்கு. అవును, ఒకే 1% మాత్రమే నా యొక్క పాపములు నాకు తెలిసి ఉన్నది. இன்னும் 99% பாவம் செய்யக்கூடிய சுபாவத்துல மாம்சத்துல நான் இருக்கிறேன். అయితే 99% పాపములు చేసినటువంటి మనస్తత్వం కలిగి స్వభావం కలిగి నేను ఉన్నాను. இயேசு கிறிஸ்து அதே மாம்சத்துல அதே எண்ணமுடையவரா இருந்தார். நானும் பாவம் செய்யக்கூடிய அந்த மாம்சத்துல தான் நான் இருக்கிறேன் என்பதை அறிந்திருந்தார். అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఇటువంటి పాపం చేసిన స్వభావం శరీర స్వభావం కలిగిన వాణ్ణి అని తాను ఎరిగి ఉన్నాడు. ஆனாலும் தேவன் அவர் உண்மையுள்ளவரா இருந்து என்னை 100% நான் தெரிந்த பாவமா இருந்தாலும் சரி, என் வாழ்க்கையில இன்னும் எனக்கு அது பாவமாவே தெரியாது இருந்தாலும் சரி, அவர் எல்லா பாவங்களையும் அவர் மன்னிக்கிறார். అయితే దేవుడు నమ్మదగిన వాడే ఉండి నాలో ఉన్నటువంటి పాపములన్నిటిని 100% పాపములన్నిటిని కూడా మరి ఆయన వాటన్నిటిని మన్నించిన వాడిగా ఉంటున్నాడు. ஒரு சிறு குழந்தை ஜெபித்தாலும் சரி, ఒక చిన్న బిడ్డ ప్రార్థించినప్పటికీ, వాలిబ పిల్లలు జెబితాலும் సరే, లేకపోతే యవనస్తులు ప్రార్థించినప్పటికీ, వయదానవர்கள் జెబితాலும் సరే, లేకపోతే మరి వృద్ధులు ప్రార్థించినప్పటికీ, இயேசுவே உம்முடைய இரத்தத்தினால் என் எல்லா பாவங்களையும் மன்னிங்க அப்படினா 100% உங்கள் பாவங்கள் மன்னிக்கப்பட்டது. అయితే ప్రభువా నా యొక్క పాపములను క్షమించమని అడుగుతున్నప్పుడు 100% మరి పాపములన్నీ కూడా క్షమించబడుతున్నాయి. நான் வாலிபனா இருந்தபோது, నేను యవనస్తుగా ఉంటున్నప్పుడు, முதல் ஆண்டவரை நான் அறிந்து கொண்ட போது, నేను మొదటగా నేను దేవుని ఎరిగినప్పుడు, பலவித பாவங்கள் எல்லாம் சிக்குண்டு நான் தவிச்ச போது, అవును అనేకమైన పాపముల చేత మరి నేను చిక్కబడి మరి నేను ఇరుకుబడి పోయినప్పుడు, அந்த வெளியேற பெற்ற அந்த இரத்தத்தினால என்னுடைய பாவங்கள் மன்னிக்கப்பட்ட வேளையில ఆ యొక్క అమూల్యమైన రక్తం చేత నేను క్షమించబడిన కారణాన్ని బట్టి என்னுடைய இருதயத்தில் ஒரு பெரிய ஆனந்தம். அது అవును, నా యొక్క హృదయంలో గొప్ప సంతోషాన్ని నేను చూశాను. என் சேற்றில் விழுந்த என்னை அவர் தூக்கி எடுத்தார். అవును, మరి ఆ యొక్క బురదలో గుంటలో దిగిపోయిన నన్ను మరి తీసి బయటికి తీశాడు. சகல பாவங்களையும் கழுவி என்னை அவர் பிதாவுக்கு முன்பாக இயேசுவை போலவே என்னை நிற்க வைத்தார். సమస్త పాపములను కడిగి శుద్ధీకరించి మరి యేసుకు ముందుగా నిలబెట్టాడు, తండ్రికి ముందుగా. இப்பொழுது ஒரு காரியத்தை நான் சொல்ல விரும்புறேன். అవును, ఒక కార్యాన్ని చూపించాలనుకుంటున్నాను. உங்களிடத்துல ஒரு என்ட்ரன்ஸ் ஃபீஸ் போட்டிருக்காங்க. உள்ள நுழையணும் அப்படின்னா 100 ரூபாய் நீங்க கொடுக்கணும். అవును, ఏదో ఒక ప్రదేశంలో మనం ఎంట్రీ అవ్వాలంటే ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకోండి. ஆனா இந்த பூமிக்குரிய கரன்சி எதுவுமே ஒத்துக்கொள்ளப்படாது. అయితే అక్కడ ఏమని చెప్పారంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి మరి డబ్బు కానీ అది అంగీకరించబడదని చెప్పారు. இது பரலோக என்ட்ரன்ஸ். ఇది ఒక పరలోక సంబంధం, పరలోక ద్వారం ఇది. நான் சொல்றேன், என்னிடத்துல எவ்வளவு பணம் இருக்குன்னு சொல்றேன். నేను చెప్తున్నాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది. నో ఎంట్రీ. என்னிடத்துல இவ்வளவு திறமை இருக்கு, நோ ఎంట్రీ. నా దగ్గర ఇంత నైపుణ్యత ఉంది, అయినప్పుడు నో ఎంట్రీ. என்னிடத்துல இவ்வளவு கிஃப்ட் இருக்கு, நோ ఎంట్రీ. నా దగ్గర ఇన్ని వరాలు ఉన్నాయి, అయినప్పుడు ప్రవేశం లేదు. இப்ப அந்த உள்ள இருந்து ஒருத்தர் வரார். అయితే ఇప్పుడు లోపల నుంచి ఒకరు వస్తున్నారు. உள்ள எங்கிட்ட ஒரு ரூபாய் ஒரு காயின் கொடுக்கிறார், அந்த பரலோக காயினை கொடுக்கிறார். అయితే లోపల నుండి వచ్చినటువంటి వ్యక్తి నాకు ఒక కాయిన్ నా చేతిలో పెట్టాడు. அந்த ஒரு காயின்னால அந்த என்ட்ரிக்குள்ள, அந்த பரலோக என்ட்ரிக்குள்ள நான் நுழையறேன்னு வெச்சீங்க. అయితే ఇప్పుడు ఆ యొక్క కాయిన్ ఇచ్చిన కారణాన్ని బట్టి అది చూపించగానే మన యొక్క ద్వారం లోపలికి నన్ను ప్రవేశించారు. நான் இன்னும் எத்தனை காயின் கொடுக்கணும்?
ఇప్పుడు నేను ఎన్ని కాయిన్లు ఇవ్వాలి వాళ్ళకి? 99 இன்னும் 99 காயின் கொடுக்கணும். ఇప్పుడు నేను ఎన్ని కాయిన్స్ ఇవ్వాలంటే 99 నాణ్యాలు ఇవ్వాలి. நான் 100 காயின்ஸ் கொடுக்கணும். నేను వాస్తవానికి నేను 100 కాయిన్స్ ఇవ్వాలి నేను. ஆனா ஒரே ஒரு காயின்ஸ் எனக்கு வெளியே வந்து என்ன பரலோக ఎంట్రీస్ல வந்து என்ன கொடுத்து என்ன உள்ள கூட்டிட்டு போறார். అయితే నాకు ఒకే ఒక కాయిన్ మరి నాకు చేతిలో పెట్టి నన్ను లోపలికి తీసుకొస్తున్నాడు. அது ஒரு பாரடைஸ் மாதிரி இருக்கு. అది ఒక పరవశమైన పరలోకం மாதிரி ஒரு సభைக்கு எடுத்துக்காட்டா இருக்கு. ఇది సంఘానికి ఒక సూచనగా ఉన్నది. உங்கள் எல்லா பாவங்களும் மன்னிக்கப்பட்டு தேவன் உங்களை சபையில கொண்டு வந்து உள்ள வைக்கிறார். అవును, మీ యొక్క పాపములను క్షమించి దేవుడు తన సంఘంలో చేర్చి ఉన్నాడు. இன்னும் நீங்க அறியாத 99% பாவங்கள் நம்ம வாழ்க்கையில, என்னுடைய வாழ்க்கையில, உங்க வாழ்க்கையில இருக்குது. అయినప్పటికీ కూడా మన దగ్గర తెలియనటువంటి 99% పాపములు మన దగ్గర ఉన్నాయి. ஆண்டவராக இயேசு கிறிஸ்து ஒரு கல்யாணத்துக்கு விருந்துக்கு அழைக்கிறார். అవును, ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఒక పెళ్లి విందుకు పిలుస్తున్నాడు. மத்தேயு 12వ అధ్యాయంలో அதை நாம் வாசிக்கிறோம். మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుతాం. உள்ள வந்து பார்க்கறார். లోపల వచ్చి చూస్తున్నాడు. ஒருத்தர் மட்டும் அந்த வஸ்திரம் தரிக்காம இருக்கிறார். అయితే ఒక మనిషి మాత్రం మరి పెళ్లి వస్త్రం లేకుండా వస్తున్నాడు. அந்த கல்யாண வஸ்திரம் தரிக்கல அவர். అతను పెళ్లి వస్త్రం ధరించుకోవట్లేదు. அந்த ஒரு காயின் மூலமா தான் நான் உள்ள இருக்கிறேன் என்பதை அவர் வெளிப்படுத்தல. அவர் అయితే నాకు ఈ యొక్క కాయిన్ ద్వారా మాత్రమే నేను లోపల ప్రవేశించాను. என்னுடைய சட்டெல்லாம் கிழிஞ்சு போயிருக்கு, அழுக்கா இருக்கு. அந்த இளையகுமாரன் ஒரு பன்றி மேய்த்து கொண்டு இருந்து தகப்பன் இடத்துல வந்தது போல என்னுடைய காரியங்கள் இருக்கிறது. అవును, ఆ యొక్క పందులు మేపే వాడిగా ఉన్న నన్ను మరి ఆ యొక్క ఒక్క కాయిన్ ద్వారా నన్ను లోపలికి తీసుకొచ్చాడు అనేటువంటి ఆలోచనలు అడుగున్నాడు. எனக்கு முழுவதுமாய் வெளிப்படுத்தின விஷயத்துல வாசிக்கிறது போல என்னை முழுவதுமாய் அலங்கரிக்கப்படுகிற அந்த வஸ்திரம் இன்னும் எனக்கு கொடுக்கப்படல. అవును, ఆ యొక్క సంపూర్ణంగా అలంకరించబడినటువంటి యొక్క వస్త్రాన్ని ఇంకా నాకు అనుకరించబడలేదు. ஆனா என்ன பண்றாரு, ஒரு கவர் பண்ற மாதிரி ஒரு நீதியின் வஸ்திரத்தை அவர் தரிக்கிறார். అయితే తను ఏం చేస్తున్నాడంటే తను ఒక కప్పబడినటువంటి ఒక నీతి వస్త్రం వల్ల இருக்கும் பொழுது நாம் பயந்திருப்போம். సంఘంలో ఉంటున్నప్పుడు మనము భయపడి ఉండాలి. நீங்க எதை செய்தாலும் சரி, మనం ఏం చేసినప్పుడు కూడా, எவ்வளவு பெரிய காரியம் செய்தாலும் சரி, ఎటువంటి గొప్ప కార్యం చేసినప్పుడు కూడా, ஆண்டவருடைய இரக்கத்தினால் நான் சபையில் இருக்கிறேன். అవును ప్రభా, నీ యొక్క కనికరాన్ని బట్టి నేను ఈ సంఘంలో ఉన్నాను ప్రభు. இன்னும் 99% என் வாழ்க்கையில் இருக்கு ஆண்டவரே. అవును ప్రభా, ఇంకా 99% పాపాలు నా దగ్గర ఉన్నాయి. ஆண்டவரே, நான் நிலைத்திருக்கணும் அப்படின்னா, ప్రభా నేను నిలబడి ఉండాలి అంటే ஆண்டவர் டெஸ்ட் பண்றார். ప్రభు పరీక్షిస్తున్నాడు. ஒவ்வொரு தேவன் டெஸ்ட் பண்றார். ఒక్కొక్కసారి మనం పరీక్షిస్తున్నాడు. சிறு குழந்தையா இருந்தாலும் சரி, நீ சின்ன பிள்ளை ఉండొచ్చు, யாரா இருந்தாலும் சரி, ఎవరైనప్పటికీ కూడా தேவன் ஒவ்வொருவரையும் டெஸ்ட் பண்றார். దేవుడు ఒక్కొక్కరిని మరి పరీక్షిస్తున్నాడు. நம்முடைய வாழ்க்கை எப்படி தொடங்குன்னு சொன்னா, మన యొక్క వాక్యం, మన యొక్క జీవితం 1:99 1:99 ஆண்டவரே, 99% பாவம் என் வாழ்க்கையில் இருக்கு ஆண்டவரே. 99% పాపాలు నా దగ్గర ఉన్నాయి ప్రభా. குறிப்பா என்று கேட்டது போல నా దగ్గర అడుగుతున్నట్టుగా 100% இன்னும் நான் சமிஷன் ஆவிக்குள்ள வரல ஆண்டவரே. అవును ప్రభా, నేను 100% మరి పరిపూర్ణంగా కాలేదు. 100% நான் பால் இச்சை நான் மேற்கொள்ளல ஆண்டவரே. అవును ప్రభా, నేను 100% నేను పాపమును జయించినవాని కాదు. 100% நான் கோபத்தை நான் மேற்கொள்ளல ஆண்டவரே. 100% నేను కోపమును జయించినవాని కాదు. நம்ம இது காலை ஆரம்பித்த வசனத்தை நாம் எடுத்துக்கொள்வோம். பிலிப்பியர் 2వ அதிகாரம். అవును, ఉదయాన్నే మనం చూసిన వాక్యాన్ని మనం చదువుదాం. பிலிப்பியர் 2 மாம்சத்தில் வந்த இயேசு கிறிஸ்து அந்த வசனத்தில் ஆவியானவர் சொல்கிற ஒரு காரியம் அது. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు గురించి మరి పరిశుద్ధాత్మ చెప్తున్న మాటలు ఇవి. இந்த ஆவியோடு கூட நாம் இருப்போம். మరి ఈ ఆత్మతో మనం ముందుగా நம்மை முழுவதுமாய் தேவன் நம்மை பரிசுத்தமாக்குவார். అవును, సంపూర్ణంగా ప్రభువు మనం పరిశుద్ధపరచును గాక. పరలోక రాజ్యத்துக்கு நம்மை ஆயத்தப்படுத்துகிறார் சபையிலே வைத்து. పరలోక రాజ్యములకు మనల్ని సిద్ధపరుస్తున్న సంఘాల ఉంచి. பிலிப்பியர் 2వ அதிகாரம். ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము நம்ம 8వ వచనத்துல நாம் వాసిச்சோம். 8వ వచనం మనం 8వ వచనం మనం చూసాం. அவர் மனுஷ ரூபமாய் காணப்பட்டார். ఆయన ఆకారంలో మనుషునిగా కనబడి, ஆனால் அவருடைய முடிவு எப்படி தெரியுமா இருந்தது? అయితే ఆయన చివరి అంతం ఏ విధంగా చూసారా? ரோமர் 1వ அதிகாரத்துல நான் வாசிக்கிறேன். రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తాం. பிலிப்பியர் 2ல இன்னொரு வசனத்தை நான் காண்பிக்க விரும்புறேன். అப்புறமா ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మళ్ళీ నేను చూస్తాను. இந்த வசனம் எனக்கு ஆண்டவர் நினைவுபடுத்துறாங்க. అవును, దేవుడు ప్రభు ఈ మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ரோமர் 1వ அதிகாரத்துல రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము அவர் எப்படிப்பட்டவராக முடித்தார், ఏ విధంగా తాను ముగించిన நாட்கள் எல்லாம் அவர் எப்படிப்பட்ட ஒரு ஆவியோடு கூட இருந்தார், శరీరధారి అయిన జనాలు తాను ఏ విధంగా జీవించినాడో ఇది చూస్తున్నాము. 5వ వచనం. 5వ వచనము, அவர் மாம்சத்தின்படி தாவீதின் சந்ததியில் பிறந்தவர். அவர் 1వ అధ్యాయము 2:7 అని ఉంటుంది ఇక్కడ. దాంట్లో మధ్యలో చదువుతున్నాను. அவர் மாம்சத்தின்படி தாவீதின் சந்ததியில் வந்து பிறந்தவர். அவர் ஒரு நிமிஷம். ரோமர் 1వ அதிகாரம் 5వ వచనం. శరీరం బట్టి దావీదు సంతానం గాను. அவர் மாம்சத்தில் வந்தார். அவர் శరీరాన్ని బట్టి వచ్చాడు. 100% தேவன், 100% உள்ள மனுஷனாய் அவர் வந்தார். అవును, 100% దేవుడు గాను 100% మనుషుడు గాను వచ్చినవాడు.
அவர் 100%, அது அடுத்த வசனம் சொல்லப்படும், பரிசுத்தமுள்ள ஆவியின்படி அவர் 100% தேவனுடைய குமாரன் அவர். అవును పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు రాయబడింది ఇక్కడ. அவருடைய வார்த்தை எப்படி முடியுது பாருங்க. దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మాట్లాడుతున్నా చూడండి. அவர் தேவ குமாரனா இருந்தார். அவர் 100% 100% ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు. 100% దేవ మనిషినాయి நம்மை போல மாம்சத்திலே வந்தார் அவர். అయితే 100% అదే విధంగా శరీరధారిగానే వచ్చాడు. 100% அவர் தேவ மனுஷனாய் அவர் முடித்தார் அவர். అయితే 100% దేవుని మనుషులుగా ఆయన ముగించాడు. 100% God, 100% God, 100% man, 100% మనుషుడు. he ended with 100% godly man. అయితే ఈయన 100% మరి దేవుని మనుషులుగా ముగించాడు. அப்படிப்பட்ட அளிப்பு தான் தேவன் நமக்கும் கொடுத்திருக்கிறார். ఇటువంటి పిలుపుని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. நாம் கொஞ்சம் சபையில அந்த ఎంట్రన్స్ ఫీస్ 1 రూపాయి கொடுத்து உள்ள நுழைஞ்ச நமக்கு ఒక రూపాయి పెట్టుకొని మనం లోపల ప్రవేశించే మనము உள்ள கொடுத்து அந்த பாரடைஸ்ல என்ன பண்றாரு ఆండவர், ఈ యొక్క పరదేశంలో మనం ఏం చేస్తున్నారంటే ஒரு சில வேலைகளை கொடுக்கிறார். కొన్ని పనులు మనకు అనుగ్రహిస్తున్నాడు. நீ இந்த வேலை இருக்கிற வேலை செய்ப்பா, అవును నువ్వు ఈ యొక్క పని చేయి. நீ இந்த ஆலயத்துக்கு இந்த காரியத்தை செய்ப்பா, అవును నువ్వు ఈ కాలంలో ఈ పని చేయి. நீ இந்த சமையல் காரியத்தை நீ பாத்துக்கோப்பா, లేకపోతే నువ్వు ఈ వంట పని నువ్వు చేయి. நீ இந்த வர்ஷிப் நடத்துற காரியத்தை நீ பாத்துக்கோப்பா, లేకపోతే నువ్వు వర్షిప్ చేస్తే నువ్వు చెయ్యి. பாடல் காரியத்தை நீ பாத்துக்கோப்பா, లేకపోతే పాట పాడి నువ్వు చెయ్యి. இப்ப நான் என்ன பண்றேன் அப்படின்னா, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే என்னை பாருங்க, నన్ను చూడండి, என்ன மகிமையை பாருங்க, నా యొక్క గొప్పతనం చూడండి, என்ன திறமையை பாருங்க, నా యొక్క నైపుణ్యత చూడండి. ஐயா நம்ம பயந்திருப்போம். అవును మనం భయపడవలసిన ரட்சிப்பு நிறைவேறல. అవును మన యొక్క రక్షణ ఇంకా మనం இன்னும் இயேசுவை போல 100% இன்னும் நாம மாறல. అవును మన యేసు వలె మనం మార్చబడలేదు. ఇంకా 100% இயேசுவை போல மாறணும் அப்படின்னா நம்ம அவரோட போய் இருந்துருவோம். 100% మనం యేసు వలె మనం మార్చబడ్డామంటే ఆయనతో పాటు మనం ఉంటాం. இந்த வார்த்தையை தேவன் என்னுடைய இதயத்துல கொடுத்தார் சபையாருக்கு சொல்லும்படி. అవును ఈ యొక్క వాక్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 12వ వచనము, தேவனே தம்முடைய தயவுள்ள சித்தத்தின்படி 12வது, எனக்கு பிரியமானவர்களே, நீங்கள் எப்பொழுதும் கீழ்ப்படுகிறவர்களா இருக்கிறது பொழுது மாத்திரமில்ல, நான் தூரமா கடைசியா பயத்தோடும் நடுக்கத்தோடும் உங்கள் ரட்சிப்பு நிறைவேற பிரயாசப்படுங்கள். ஆமா 12వ వచనము, మీరు ఎల్లప్పుడూ విధేయుల ప్రకారము ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. ஆண்டவரே என்னை பரிசுத்தத்தில பூர்ணப்படுத்த போறீங்க ஆண்டவரே. ప్రభా నీవు పరిశుద్ధతను మమ్మల్ని పూర్ణంగా చేయబోతున్నావు. நான் சபையில் வருகிற பொழுது இப்படிதான் ஆண்டவர் என்னை ஆசீர்வதிச்சார். నేను సంఘంలో వచ్చినప్పుడు ఈ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. சபையாரோடு சேர்ந்து சகோதரர்களோடு சேர்ந்து வேலை செய்து கொண்டிருக்கிறேன். అవును సహోదరులు కూడా నేను పనిచేస్తుండేవాడిని. என்னுடைய இருதயத்தின் ஆழத்துல இந்த காரியம் தான் இருக்கும். అవును నా హృదయం యొక్క లోతులో ఈ విధంగా ఉండేవాడిని. நான் செய்யற காரியம் பெருசல்ல ஆண்டவரே, నేను చేసే పని పెద్దది కాదు ప్రభా. ஆண்டவரே நீ ரட்சிப்பு நிறைவேறும்படி பூர்ணப்படும்படி என்னோட கூட பேசுங்க ஆண்டவரே. అవును ప్రభా, నా యొక్క రక్షణ నేను సంపూర్తి చేసుకున్నట్టుగా నాతో మాట్లాడండి. ஆண்டவரே இன்னும் கொஞ்சம் நான் நெருங்கி வரட்டேன் ஆண்டவரே, ఇంకొంచెం నేను నీకు దగ్గరగా చేరదు కాక. நாம் கேட்டது போல அவர் கிறிஸ்டியன் லைஃப் டிரைவிங் அடிக்கடி ஜேசஸ் சொல்ற ஒரு வார்த்தை இதுதான். అవును ஜேசஸ் அடிக்கடி చెప్తున్న ఒక మాట, நம்ம கிறிஸ்துவ வாழ்க்கையில நம்மளோட டிரைவிங் ஃபோர்ஸ் எதுவா இருக்கணும் அப்படின்னா அது தேவனுடைய அன்பு தான். అవును మన క్రైస్తవ జీవితంలో మనం నడిపించేది ఏదై ఉండాలంటే దేవుని యొక్క ప్రేమ అయి ఉండాలి. ஆண்டவரே உமது அன்பு நிமித்தமா தான் நான் செய்றேன். ప్రభా నీ యొక్క ప్రేమ నిమిత్తం నేను చేస్తున్నాను ప్రభా. ஆண்டவரே இந்த 1 ரூபாய் காயின் கொடுத்து என்ன உள்ள என்ட்ரி பண்ணிருக்கீங்களா, அதுக்காக நான் செய்றேன் ప్రభా. 1 రూపాయితో నీవు నాకు ఈ యొక్క ద్వారంలోకి నన్ను ప్రవేశింపజేశావు కాబట్టి నేను కృతజ్ఞుడిగా ఉండాలి. இன்னும் அறியாத பாவங்கள் வாழ்க்கையில அதிகமா இருக்கு ஆண்டவரே. ప్రభా నేను ఎరుగని పాపాలు అనేకం ఉన్నాయి. நீங்க தேவனிடத்துல வந்து அந்த உள்ள வந்து தாழ்மையா இருந்து ஆண்டவரிடத்துல இந்த 2வது காயினை வாங்கி பாருங்க. అయితే దేవుని దగ్గరికి వచ్చి మరి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని దగ్గర ఇంకొక కాయిన్ మీరు తీసుకొని చూడండి. பால் இச்சையில வின் பண்ணி மேற்கொள்கிற அந்த வல்லமையை பெற்று பாருங்க. అవును పాపమును జయించేటువంటి శక్తిని మీరు పొందుకొని చూడండి. கீழ்ப்படிதலினால் வருகிற அந்த ஆசீர்வாதத்தோட மேன்மை நீங்க ருசிச்சு பாருங்க. విధేయత చూపించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు రుచిచి చూడండి. లార్డ్ ఆண்டவரே ఇనిயும் ఆண்டவரே இன்னும் நிறைய நான் பெற்றுக்கொள்ளபடி இன்னும் நான் ஓட பிரயாசப்படுறேன். అవును అప్పుడు నీ చెబుతా ప్రభా నేను ఇంకనూ నేను పొందుకోవాలి ప్రభా, ఇంకా అనేకమైన కాయిన్స్ పొందుకోవాలి ప్రభా, అనేకమైన జీవనం పొందుకోవాలనుకుంటాం. அந்த அதே பகுதியில அடுத்த வார்த்தை ஒண்ணே ஒண்ணு இருக்கு. ఆ యొక్క భాగంలో ఇంకొక మాట ఉంటుంది. பிலிப்பியர்ல ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో கடைசியா இப்படிதான் முடிக்கிறார் பாருங்க. அந்த ஆவியானவர் இப்படிதான் வைத்து முடிக்கிறார். పౌలు ఈ విధంగా ముగిస్తున్నా చూడండి పరిశుద్ధాత్ముడు. அந்த வார்த்தை எங்க இருக்குன்னு தெரியல. நானு பிலிப்பியர் 2ஆம் அதிகாரத்துல அந்த சாரி மத்தேயு 22ஆம் அதிகாரம்
మత్తయి సువార్త 22వ అధ్యాయము. மத்தேயு அந்த கல்யாண வஸ்திரம் தரித்திராத இன்னும் நான் 100% மாறல அப்படின்ற ஒரு மனுஷனை பார்த்து தேவன் சொன்ன அந்த ஒரு வார்த்தை அந்த கடைசியில அந்த கடைசி சொல்லுவாங்க. ఆ యొక్క పెళ్లి వస్త్రం ధరించుకున్న మనుషులతో దేవుడు చెప్తున్నట్టు ఈ మాట எச்சரிப்பாய் நம்ம சபையில கேட்டோம். అవును, మనం హెచ్చరించబడిన వారంగా அந்த మనుషனுடைய முடிவு கல்யாணம் நான் ஒன் காயின் நீங்க எனக்கு பிச்சை போட்டதுனால தான் ஆண்டவரே நான் வெளியே உள்ள வந்திருக்கிறேன். అవును ప్రభా, ఈ యొక్క ఒక్క కాయన అన్నటువంటి ఆ యొక్క భిక్షం నాకు వేసిన కారణాన్ని బట్టి నేను లోపలికి వచ్చాను ప్రభా. அவர் என்னை కుమారనాய் మదిத்து என்னை உள்ளே அழைத்திருக்கிறார். அவர் అవును, ఆయన తన కుమారుగా నన్ను అంగీకరించి లోపలికి ప్రవేశింపజేశాడు. కుమార్తెయాய் మదిத்து என்னை உள்ளே అழைத்திருக்கிறார். తన కుమార్తెగా నన్ను అంగీకరించి లోపలికి నన్ను ప్రవేశింపజేశాడు. 11వ అధ్యాయం 11వ వచనంలో వాసిக்கிறேன். మత్తయి 22:11. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనము. அந்த வஸ்திரம் தரித்திராத ஒரு மனுஷன் அவன். అవును, పెళ్లి వస్త్రం ధరించుకున్న మనిషి. உங்களுடைய மிகுந்த இரக்கத்தினாலதான் ஆண்டவரே நான் சபையில இருக்கேன். అవును, నేను ఈ యొక్క కరికరాన్ని బట్టి మాత్రమే నేను ఈ యొక్క సంఘంలో ఉన్నాను ప్రభా. ஆண்டவர் கேட்கிறாரு. ప్రభు అంటున్నాడు, அப்பா உன்னுடைய ஒன் காயின் எங்க? అవును, నీ పెళ్లి వస్త్రం ధరించుకుని అక్కడికి వచ్చి పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి? உன்னுடைய కళ్యాణ వస్త్రం எங்கப்பா? అవును, నీకు పెళ్లి వస్త్రం ఎక్కడా? உன் நீதியின் வஸ்திரம் எங்கப்பா? నీకు నీతి వస్త్రం అనేది ఎక్కడా? உன்னை இந்த சபைக்குள்ளே என்ட்ரி பண்ண குவாலிஃபைட் பண்ண அந்த கிருபை இரக்கத்தினால வந்து அந்த வஸ்திரம் எங்க? అవును, నీ యొక్క కనికరం ద్వారా దయ ద్వారా మరి నేను లోపలికి తీసుకొని వచ్చాను. ఆ యొక్క ఇరకమైన ఆ యొక్క కనికరమైనటువంటి యొక్క వస్త్రం ఎక్కడ? அந்த விலையேறப்பட்ட ரத்தத்தினால மன்னிக்கப்பட்டு உள்ளே வந்து அந்த வஸ்திரம் எங்க? అవును, మరి నీ అమూల్యమైన రక్తం చేత కడగబడి వచ్చి ఉన్నవి ఆ దీనమైనటువంటి వస్త్రం ఎక్కడ? அவர் கேக்குறாரு. అక్కడ అతను అంటున్నాడు, இல்ல அப்படின்னா అతను లేదే, మౌనిగా ఉంటున్నాడు. நீங்களும் నీవు புறம்பாய் தள்ளப்படுவீர்கள். అవును, నీవు కూడా వెలుపలికి చీకట్లో త్రోసివేయబడతావు. சபையை விட்டு வெளியேற்றப்படுவீர்கள். అవును, సంఘం నుంచి బయటకు త్రోసివేయబడతావు. இந்த சபையில இன்னொரு சபை இருக்குப்பா. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అనుకోవచ్చు. தேவன் கட்டுகிற சபையில நாளுக்கு நாள் ரட்சிப்புல வளர்கிற சபையில நீங்க இருக்க மாட்டீங்க. అవును, దేవుడు కడుతున్నట్టు సంఘంలో మరి దినదినము దేవుని యొక్క స్వరూపంలో మార్చబడుతున్న సంఘంలో ఉండకపోవచ్చు. ஆனா இதே சபையில இருக்கிறேன் அப்படின்னு சொன்னீங்கன்னா கூட, అవును, నేను ఇదే సంఘంలో ఉన్నప్పుడు 20 வருடம் 30 வருடம் இருந்தீங்கனாலும் சரி, నీవు 20 సంవత్సరం 30 సంవత్సరం ఉన్నప్పుడు ரட்சிப்புல வளரவே முடியாது. నీవు రక్షణలో నీవు ఎదగని அந்த தாழ்மை ஆண்டவரே உடைய இரக்கத்தினால தான் நான் இருக்கிறேன் என்ற காரியம் இல்ல அப்படின்னா நீங்க ரட்சிப்புல வளர முடியாது. ప్రభా, నీ యొక్క కనికరాన్ని బట్టి నేను నిలువబడిన మనస్తత్వం మన దగ్గర లేదు అంటే మనం ఎదగలేని వారం. அந்த புவர் இன் ஸ்பிரிட்ல நீங்க இல்ல அப்படின்னா நீங்க பரலோக ராஜ்யம் உங்களுடையது அல்ல. అవును, ఆత్మలో అటువంటి దీనత్వం మన దగ్గర లేదు అంటే మనం పరలోక రాజ్యానికి మనం వారసులు కాలేమో. 14వ వచనం தான் நான் சொல்ல விரும்புகிறேன். 14వ వచనం చెప్తున్నాను. அழைக்கப்பட்டவர்கள் அநேகர், పిలువబడినవారు అనేకులు, தெரிந்து கொள்ளப்பட்டவர்கள் கொஞ்சம் பேர் தான். ఏర్పరచబడినవారు சபைக்கு அநேக பேர் வரலாம் போகலாம், అనేక మంది సంఘానికి రావచ్చు పోవచ్చు. ஆனா யார் ரட்சிப்புல தொடர்ந்து வளருவாங்க அப்படின்னா, అయితే ఎవరైతే రక్షణలో మరి ఎదగలుగుతారంటే அன்பின் நிமித்தமாய் ప్రేమ నిమిత్తం தன்னைத்தான் தாழ்த்தி తను తగ్గించుకొని தேவனுடைய சபையை கட்டுவதற்கு தோளோடு தோள் கொடுக்கிறவர்கள், దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి ఒకరికొకరు భుజంలో కలుపుకునేవారు. கட்டுகிறவர் மட்டும் அல்ல, కట్టేవారు మాత్రం కాదు, உள்ளான மனுஷன்ல தேவனை போல அநேக காரியங்கள் சுபாவங்களை வளருகிறவர்கள், అంతరంగ జీవితంలో దేవుని యొక్క స్వభావాలకు మార్చబడుతున్నవారు. அப்படிப்பட்டவர்கள் தான் தேவன் அவருடைய பரலோக ராஜ்யத்துக்குள்ள தேவன் நம்மை கொண்டு போய் வைப்பார். అటువంటి వారిని మాత్రమే దేవుడు తన యొక్క పరలోక రాజ్యంలో మనం తీసుకుపోయే వరకు. இந்த பூமியிலே நம்ம பரலோக ராஜ்யம் ருசிக்கல அப்படின்னா, ఈ యొక్క భూమి మీద మనం పరలోక రాజ్యం యొక్క రుచిని మనం చూడలేదంటే, பயத்தோடு நடுக்கத்தோடும் దేవుని మీద భయంతోనూ వణుకుతోనూ ரட்சிப்பு நிறைவேற நம்ம பிரயாசம் రక్షణ నెరవేర్చబడినట్టు మనము ప్రార్థిద్దాం. இந்த தேவன் மட்டுமா இப்படியே ஆசீர்வதித்துக்கான நன்றி சொல்லுங்க. దేవుడు మనల్ని ఈ విధంగా ఆశీర్వదించును కాక.